వెల్కమ్ టు నమిత న్యూస్. మదనపల్లిలో ఘనంగా చంద్రబాబు నాయుడు 75వ జన్మదిన వేడుకలు నిర్వహించిన షాజహాన్ బాషా. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేటికి 74 సంవత్సరాలు పూర్తి చేసుకుని 75వ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా మదనపల్లిలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి షాజహాన్ బాషా ఆధ్వర్యంలో చంద్రబాబు అభిమానులు కార్యకర్తల నడుమ కేక్ కట్ చేసి ఘనంగా పుట్టినరోజు వేడుకలు నిర్వహించిన తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు. ఈ సందర్భంగా షాజహాన్ బాషా చంద్రబాబు గారి పరిపాలన దక్షతని కొనియాడుతూ రాబోయే ఎన్నికల్లో చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసుకునే విధంగా మనమందరం కృషి చేయాలని, మదనపల్లిలో తెలుగుదేశం జెండా ఎగరవేయాలని తెలిపారు. సైకో పోవాలి సైకో పోవాలి సైకో పోవాలి సైకో పోవాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. వెనక్కి వచ్చాను ఉండి తీసారాడు ఎవరు రానా. ఈ రాష్ట్ర దిక్సూచి పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన శుభాకాంక్షలు రాష్ట్ర యావత్తు 6 కోట్ల ఆంధ్రులకు తెలియజేస్తున్నాము. రాష్ట్రానికి పెద్దలు చంద్రబాబు నాయుడు గారి చాలా అవసరం ఉంది. ఆయన సేవలు అవసరం ఉంది. ఆయన చేసిన సేవ ప్రతి ఒక్కరికి గుర్తుంది. ఈరోజు ఐటీ హబ్ ఉన్నాయంటే ఐటీ గురించి ఒక ప్రత్యేకత, ఒక స్థానం ఆంధ్ర రాష్ట్రానికి, ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికి ఆ రోజు వచ్చిందంటే దానికి కారకులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు. అదే కాకుండా ప్రపంచంలోనే అతిపెద్ద రాజధాని 33,000 ఎకరాల రాజధాని కట్టబోయే నాయకులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు. అదే కాకుండా పోలవరం ప్రాజెక్ట్ దాదాపు 70% పూర్తి చేసి రైతులకు నేను ఉన్నానని చెప్పి ఒక మెసేజ్ ఇచ్చిన చరిత్ర పెద్దలు నారా చంద్రబాబు నాయుడు. చేసిన కాడికి మంచి చేసి ఎవరికి కష్టం కలిగించకుండా ఒక సుభిక్షమైన పరిపాలన అందించింది పెద్దలు నారా చంద్రబాబు నాయుడు. మైనార్టీల సంక్షేమం కోసం పూర్తిగా కంకణం కట్టుకొని షాదీ ముబారక్ స్కీమ్, అబ్రాడ్ స్టడీస్, అదేవిధంగా ఇమాం మోజన్ల జీతాలు, అదేవిధంగా మసీద్ల మరమ్మతులు, అవే కాకుండా ప్రతి ఒక్కరి మైనార్టీల అభివృద్ధి ధ్యేయంగా పనిచేసిన మనిషి పెద్దలు నారా చంద్రబాబు నాయుడు. ఇదే కాకుండా రైతుల కోసం పెద్దపీట వేశారు. బీసీల కోసం 50 సంవత్సరాలకి ఒక ప్రత్యేక స్థానం కల్పిస్తూ వాళ్ళకు పెన్షన్ ఇస్తూ బీసీలకు పెద్దపీట వేసి బీసీలే సంక్షేమంగా ధ్యేయం పనిచేస్తూ బీసీల కోసం ఒక ప్రత్యేక చట్టం రాబోతున్న పెద్దలు నారా చంద్రబాబు. ఇన్ని గుణాలు కలిగిన మనిషి, ఏకైక మనిషి, రాష్ట్ర విజనరీ మనిషి. 95 నుంచి 2004 వరకు ఎన్డీఏ కన్వీనర్గా ఉన్న ఆ రోజు ప్రధానమంత్రి అయ్యే సందర్భం ఉన్నా కూడా కానీ లేదు, ఫస్ట్ నేను నా రాష్ట్రానికి సేవ చేయాలా, మళ్ళా నేను వేదన చూస్తానని చెప్పి ఒక పెద్ద మాటతో, పెద్ద గుణంతో పక్కకు వెళ్ళానంటే ఆయనలో ఉన్న ఆలోచనలే ఈ రాష్ట్రానికి పెద్ద దిక్సూచి తెలియజేస్తుంది. అందుకోసం ఆయన 74వ సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ సంవత్సరం ఆయనకు దేవుడు అన్ని ఆరోగ్యాలతో, సుఖ సంతోషాలతో, రాష్ట్ర ముఖ్యమంత్రి పదవితో పూర్తిగా అందుకునేటట్టుగా, ఆయన ఎదిగేటట్టుగా, రేపు ఆయన సేవలు భారతదేశానికి ఒక ఆదర్శంగా నిలవాలని చెప్పి సవినయంగా కోరుకుంటూ మరొక్కసారి మా నాయకులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన శుభాకాంక్షలు.